నా కోసం పుట్టినవని నా మనసే. హలో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. హలో గైస్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఒకసారి చూడొచ్చు. మంచి ఫీల్ అయితే వస్తుంది. చాలా ఈజీగా అంటే ఈజీగా చెప్తాను. ఒక ఫోటోతో చాలా చిన్నగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఎలైట్ మోషన్ యాప్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లిరికల్ వీడియో కూడా నేను బ్లాక్ స్క్రీన్లో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీరు వేరే సాంగ్ చేసుకోవాలనుకుంటే లిరిక్స్ తయారు చేసుకొని లేదా యూట్యూబ్లో లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూడండి, కింద ఇక్కడ ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినాక ఇక్కడ 9:16 రేషియోలో పెట్టుకోండి. ఓకేనా, 9:16 రేషియోలో ఉందో లేదో చూసుకోండి. తర్వాత 1080p FHDలో పెట్టుకోండి. తర్వాత 30 FPS బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసినాక ఇక్కడేమో మీరు ఏ ఫోటోకి అయితే మీరు లిరికల్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు అది ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినట్టునే మీడియా ఉంది కదా, ఇక్కడ షేప్స్ పక్కన మీడియా, ఆ మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్ పైన దాంట్లో క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఫోటో యాడ్ అయిపోయినట్టునే చూడండి, ఇక్కడ కింద యాడ్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇక్కడ ప్రీసెట్స్ కింద ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ఉంది కదా, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళినాక ఇక్కడ కలర్ అండ్ లైట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా కింద బాటంలో, అంటే బాటమ్ ఆప్షన్స్లో ఎఫెక్ట్స్ ఆప్షన్స్లో కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి. కలర్ అండ్ లైట్లోకి వెళ్ళినాక ఇక్కడ చూడండి, కొంచెం కిందకి రండి. కిందకి వచ్చినాక ఇక్కడ సెంచురీ వైబ్రేషన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఉంది చూడండి. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను చూడండి, సెంచురీ బై వైబ్రేషన్ అని చెప్పి వైబ్రెన్స్ అని చెప్పి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసినాక ఇక్కడ సెంచురీ అనేది కొంచెం పెంచుకోండి. ఓకేనా, కొంచెం పెంచుకోండి. ఇక్కడ వైబ్రెన్స్ అనేది తగ్గించుకోండి. చూడండి, అదే పెంచుకోండి. సెంచురీ అనేది తగ్గించండి. సెంచురీ అనేది తగ్గించండి. చూడండి, తగ్గిస్తున్నాను. ఓకే, ఈ వైబ్రెన్స్ అనేది పెంచుకోండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక మళ్ళీ ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ అదే కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి. కలర్ అండ్ లైట్లోకి వెళ్ళాక పైన ఫస్ట్ వన్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఓకేనా, స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసినాక ఇక్కడ కింద బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ కాంట్రాస్ట్లోకి వెళ్ళండి. ఓకేనా, కాంట్రాస్ట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచుకోండి. ఓకేనా, కొంచెం అంటే ఇప్పుడు చూడండి +30 పెంచాను. ఓకేనా, సరిపోతుంది. కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇప్పుడు నేను బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంది కాబట్టి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్లాక్ స్క్రీన్ వీడియో అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఆ బ్లాక్ స్క్రీన్ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంది కదా, బార్డర్ అండ్ షాడో పక్కన, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినాక ఇక్కడ లైట్ అండ్ ఉంది కదా ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ అని ఉంది కదా, లైట్ అని క్లిక్ చేయండి. లైట్ అని క్లిక్ చేసినాక ఇక్కడ లీనియర్ డాట్స్ అని చివరి ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకు బ్లెండింగ్ అయితే అయిపోతుంది. బ్లెండింగ్ అయిపోయినట్టే బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక మీరు సెలెక్ట్ చేసిన ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించుకోండి. చూడండి, మరీ అంత ఎక్కువ తగ్గించవచ్చు. ఒక 50%, 60% అంతే. ఓకేనా, ఇక చూడండి ఒక 50% తగ్గించాను. లేదు అంటే చూడండి మీకు అడ్జస్ట్ అయిన విధంగా. ఓకేనా, నేను 60%, 40% తగ్గించాను. తగ్గించినాక బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇక్కడ లిరికల్ వీడియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి మీరు కరెక్ట్గా మీ ఫేస్కి మీద కాకుండా కొంచెం కిందకైతే తెచ్చుకోండి. ఎలా అంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది కదా ఇక్కడ, దాన్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి అంటే ఫేస్ మీదకి రాకుండా కొంచెం కిందకి. ఓకే, సరిపోతుంది. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్, దాన్ని క్లిక్ చేసి చివరి వరకు తీసుకురండి. లిరికల్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకొచ్చినాక ఇక్కడ టైమర్ పక్కన డాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. సో వీడియో అయితే అయిపోయింది. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అంటే ఈజీ చేసుకోవచ్చు.
వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఈ వీడియో అనేది మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏ వీడియో కావాలన్నా నాకు ఒకసారి మెసేజ్ చేయండి, లేదా ఎక్కడైనా అర్థం కాకపోయినా సరే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేనైతే పక్కా కాంటాక్ట్ అనేది నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.